అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హరివిల్లు. ఈరోజు పాయసం అండి మన రెసిపీ. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేపుకొని తీసుకోవాలండి. నేనైతే ఇందులో ఒక సగ్గుబియ్యం కూడా తీసుకున్నాను, చిన్న సగ్గుబియ్యం అండి. ఎందులో అయితే మనం ఫ్రై చేసుకొని తీసుకున్నామో అదే నెయ్యిలో ఒక గ్లాసు సేమియా కడలను కూడా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని అందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడకనివ్వాలండి. నేను చిన్న గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకున్నానండి. మంచినీళ్ళు తాగే గ్లాస్తో వాటర్ వేసుకుంటూ సగ్గుబియ్యాన్ని అయితే ముందుగా వేరేగా ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టిన తర్వాత సేమియా కాడలు కూడా ఉడికిపోయిన తర్వాత సగ్గుబియ్యం కూడా ఇందులో వేసేసుకొని ముందుగా మనం పాలు వేడి చేసుకొని బాగా మరిగించుకొని చల్లార్చుకోవాలండి. చల్లార్చుకొని ఉంచి పక్కన ఉంచుకోవాలి. ఇవి సగ్గుబియ్యము సేమియా కాడలు ఉన్నాయి కదండి, అవి ఉడికించుకునేటప్పుడే పంచదార నేనైతే గ్లాసున్నర పంచదార తీసుకున్నానండి. అవి కూడా కొంచెం బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత పాలు వేసి పాలని కూడా కొంచెం ఉడకనివ్వాలండి. చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.